పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సదరాన్ సర్టిఫికేట్ పెన్షన్ పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 మంది వికలాంగులను చూసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ చలించిపోయారు. తన సొంత ఖర్చులతో సదరన్ స్లాట్ బుక్ చేయించి అంబులెన్స్లో వికలాంగులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కదలని స్థితిలో ఉండి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి 15,000 రూపాయల పెన్షన్ అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ 6,000 రూపాయలు మాత్రమే వస్తుందని ఆ తల్లిదండ్రులు వాపోయినప్పుడు దీనికి స్పెషల్గా మళ్ళీ వీళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ రావాలి. ఒక మనిషి సపోర్ట్ లేకుండా లెగలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు కాబట్టి దీనికి ఒక అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది చట్టంలో. దాని గురించి మన మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి ఎక్కడో విజయవాడలో ఉంటే ఏలూరులో సెంటర్ పెట్టించి వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ కోసం పంపిస్తా ఉన్నాం. దానికి అన్ని ఏర్పాట్లు మన ప్రభుత్వం తరఫున మనమే చేసి వీళ్ళందరికీ అంబులెన్స్లో పంపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ సర్టిఫికేట్ల ద్వారా మళ్ళీ 15,000 పెన్షన్ వచ్చే ప్రయత్నం తాడేపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా రాష్ట్రంలో చాలా మంది ఉండుంటారు. మన కాన్స్టిట్యూన్సీలో 15 మంది దాకా వికలాంగులు మానసికంగాను శారీరకంగాను వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ రావడానికి మరి మన కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవన్నీ అయిన తర్వాత 15,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరఫున నేను కూడా ప్రయత్నం చేసి తాడేపల్లిలో మొట్టమొదటి ఇప్పించే ఏర్పాటు చేయాలని భావిస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. పెన్షన్ 6,000 రూపాయలు మాత్రమే వస్తుందని ఆ తల్లిదండ్రులు వాపోయినప్పుడు దీనికి స్పెషల్గా మళ్ళీ వీళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ రావాలి. ఒక మనిషి సపోర్ట్ లేకుండా లెగలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు కాబట్టి దీనికి ఒక అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది చట్టంలో. దాని గురించి మన మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి ఎక్కడో విజయవాడలో ఉంటే ఏలూరులో సెంటర్ పెట్టించి వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ కోసం పంపిస్తా ఉన్నాం. దానికి అన్ని ఏర్పాట్లు మన ప్రభుత్వం తరఫున మనమే చేసి వీళ్ళందరికీ అంబులెన్స్లో పంపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ సర్టిఫికేట్ల ద్వారా మళ్ళీ 15,000 పెన్షన్ వచ్చే ప్రయత్నం తాడేపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా రాష్ట్రంలో చాలా మంది ఉండుంటారు. మన కాన్స్టిట్యూన్సీలో 15 మంది దాకా వికలాంగులు మానసికంగాను శారీరకంగాను వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ రావడానికి మరి మన కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవన్నీ అయిన తర్వాత 15,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరఫున నేను కూడా ప్రయత్నం చేసి తాడేపల్లిలో మొట్టమొదటి ఇప్పించే ఏర్పాటు చేయాలని భావిస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. పెన్షన్ 6,000 రూపాయలు మాత్రమే వస్తుందని